అభాగ్యుల ఆశ్రయానికి మానవత్వం చాటుతూ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నాదర్గుల్ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన మృతదేవ భవ అనాథాశ్రమాన్ని సందర్శించి నిర్వాహకుడు గట్టు గిరిని అభినందించారు. ఆశ్రమ నూతన భవన నిర్మాణానికి 10 లక్షల విరాళం ప్రకటించడంతో పాటు కేరళ ట్రస్ట్ తరపున నిర్మాణ సామాగ్రి అందిస్తామని తెలిపారు. ఈ ప్రకటనపై స్థానిక కాంగ్రెస్ నేతలు, ఆశ్రమ నిర్వాహకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో మంది సేవ చేయాలని ముందుకొస్తున్నందుకు ఒక భూమి కొనటానికి డొనేషన్లు, బిల్డింగ్ కట్టడానికి డొనేషన్లు ఇవ్వటానికి ముందుకు వచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ సంస్థకు సపోర్ట్ చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఒక 10 లక్షల వర్త్ మెటీరియల్ ఈ సంస్థకు ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఆలోచిస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులే వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైనా ఆరోగ్యంగా లేని వాళ్ళను వాళ్ళే ఆదుకోవాలి, లేదా వాళ్ళ సంపాదనలో కట్ చేసి వాళ్లకు ఆదుకునే విధంగా చేస్తామని కూడా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మాతృదేవోభవ అనాథాశ్రమాలు లాంటి ఆశ్రమాలు ఎక్కడెక్కడైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున కూడా మేము సహకారాన్ని ప్లాన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మాతృదేవోభవ వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్డ్, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ ఊరో తెలియకుండా పట్టణాలలో తిరుగుతున్న వాళ్ళని అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ సంస్థకు అప్పచెప్తున్నారు. ఆ సంస్థ ఈ విధమైన సేవ చేయటం అనేది చాలా మంచిది, మరియు స్వాగతించేదిగా నేను తెలియజేస్తూ, ఈ సంస్థకు అన్ని విధాల నా సొంతంగానే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా, ఇంకా తర్వాత దాతల తరఫున కూడా ఇంకా దీన్ని కంప్లీట్ అయ్యేంత వరకు నేను రివ్యూ చేస్తానని కూడా ఈ సందర్భంగా